ఏవండోయ్ ఒక్క నిమిషం ఆగండి. ఒక యూట్యూబర్ తన బాధని ఇలా చెప్పుకున్నారు. మేడం 2020 నుండి నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా. ఇంతవరకు ఎవరి నుండి కూడా ఒక్కటి అంటే ఒక్కటి గుర్తింపు లేదు. కష్టం ఒక్కటే మిగిలింది మేడం. సన్యాసం తీసుకోవాలని అనుకుంటున్నాను. సీనియర్ సిటిజన్స్ను ప్రోత్సహించేవారు లేరు. అందంగా ఆకర్షణీయంగా ఉండేవారిని లేదా ఏమీ విషయం లేకుండా వీడియోస్ చేసేవారిని, రెండు అర్థాలు మాటలు మాట్లాడే వాళ్ళని, నేను ఈరోజు టిఫిన్ ఇది తిన్నాను, భోజనం ఇది చేశాను, నీళ్ళు 6 గ్లాసులు తాగాను, ఇట్లా చెప్పేవారి వీడియోస్ చూస్తారు. సీనియర్ సిటిజన్స్ కూడా ఒకప్పుడు వయసులో ఉన్నప్పుడు అందంగా ఆకర్షణీయంగా కనిపించేవారే కదా. ఇప్పుడు అందంగా ఆకర్షణీయంగా కనిపించేవారు కూడా కొన్ని ఏళ్లకు మాలాగా అవటం 100% నిజం. మేము వయసులో ఉండగా యూట్యూబ్ లేదు. స్టేజ్ మీద లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడమే జరిగేది. అయితే ఒక వయసు మళ్ళిన ఆవిడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. తన ఉత్సాహానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ వయసులో మనకెందుకులే అనుకోకుండా టైంపాస్ కావచ్చు, ఫ్యామిలీకి హ్యాండ్ ఇద్దామని కావచ్చు, తన వంతు సాయం చేద్దామని కావచ్చు యూట్యూబ్ స్టార్ట్ చేశారు. అయితే ఏంటంటే నేటి సమాజం నిజంగా ఇలానే ఉంది. నా పరిస్థితి కూడా ఇదే. నేను వయసులోనే ఉన్నాను, బట్ నాకు ఫేస్ చూపించి వీడియోస్ చేసేంత ఇంట్రెస్ట్ లేక, ధైర్యం లేక, లేదంటే నాకు ఇష్టం లేదు. లేనందువల్లనే వీడియోస్ చేసిన మంచి ఇన్ఫర్మేటివ్ స్టోరీస్ నేను చెప్పినా కానీ వాటికి అస్సలు వ్యూస్ రావట్లేదు. ఏవో డబల్ మీనింగ్ వీడియోస్కి ఇలాంటి వాటికి మాత్రం గట్టిగా వ్యూస్ వస్తున్నాయి. లేదంటే మేము ఫ్రిడ్జ్ కొన్నాము, మా ఇంట్లో బాత్రూమ్కి లైజాల్ కొన్నాము, ఇలాంటివి మాత్రం చూస్తున్నారు. మరి ఇందులో ఆంతర్యం ఏంటో మీకు మాత్రమే తెలియాలి.